లైఫ్లో నా డ్రీమ్ మన కంట్రీని గ్లోబల్ ప్లాట్ఫామ్లో పెట్టాలి. మేము ఇక్కడున్నాం. మనం ఇప్పుడు స్పోర్ట్స్ చూస్తుంటే మన పీపుల్స్ నేమ్ చూడంగానే స్పోర్ట్స్లో క్రికెట్ కానీ ఏదైనా కానీ మనకెంత హ్యాపీ. సో అలాగే ఫర్టిలిటీ స్పేస్లో ఎవ్రీబడి వాంట్స్ టు డూ బెస్ట్ టు ద కంట్రీ కదా. మన 49 ఫర్టిలిటీ సెంటర్లో వీఆర్ 22 డాక్టర్స్ అండ్ గుడ్ సిస్టమ్ 50 ఎంబ్రియాలజిస్ట్ ఉన్నాం. మేమందరూ ఒక మంచి వర్క్ చేసి స్టడీస్, డేటా, రీసెర్చ్ ఇవన్నీ మన కంట్రీలో ప్రాబ్లమ్స్ ఏంటి అని ఐడెంటిఫై చేసి బయట కంట్రీకి వెళ్ళి గ్లోబల్ ప్లాట్ఫామ్లో రిప్రజెంట్ చేసి ఇండియాని ఆ లెవెల్లో పెట్టడమే మా ఒక డ్రీమ్ అని. హ్యూమన్ బాడీ అంటే ప్రాబ్లమ్స్ కదా, ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఫర్టిలిటీలో చూస్తే మన ఇండియన్ లేడీస్లో పీసీఓడి కానీ, ఎగ్ తక్కువ ఉండటం, పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే బ్యాలెన్స్లో లేదు. నంబర్ ఆఫ్ ఎగ్స్ ఈదర్ ఎక్కువ ఉండొచ్చు పాలిసిస్టిక్ ఆర్ తక్కువ ఉండొచ్చు. సో ఎలా స్ట్రైక్ చేస్తామో బ్యాలెన్స్ అంటే లైఫ్ స్టైల్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్ మనము ఎక్కువగా కార్బోహైడ్రేట్ తీసుకుంటాం ఫుడ్లో, ప్రోటీన్కి కొంచెం మారటం, అండ్ దెన్ స్ట్రెస్ తగ్గించటం, దెన్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం, ఇవన్నీ ఇంపార్టెంట్. బట్ ఏ ప్రాబ్లం ఉంటే కూడా సైన్స్ విత్ కంపాషనేట్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో నాది ఒక డ్రీమ్ ఏంటి అంటే పిల్లలు కావాలి అని కపుల్స్కి కంపల్సరీ బేబీతో వెళ్ళాలి. సైన్స్ని వాడి వాళ్ళకి సేఫ్టీగా చూసి బేబీతో వెళ్ళాలనే ఒక డ్రీమ్ అనమాట.